కీలకమైన చబహర్ పోర్ట్ ప్రాజెక్ట్ నుంచి భారతదేశం విరమించుకుంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి. జాతీయ మీడియా ఎకనామిక్ టైమ్స్తో సహా అనేక పత్రికల్లో ఈ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఇరాన్తో వాణిజ్యం చేసే వారిపైన 25% అదనపు సుంకాలు విధిస్తానంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం మళ్ళీ మొదటికి వచ్చింది. నేను గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చబహర్ పోర్ట్ ప్రాధాన్యత ఏంటి అని. ఇది ఇరాన్లోని తీర ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి కీలకమైన పోర్ట్. ఈ పోర్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది 3 రకాలుగా మనకు కీలకమైనది. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కు సమీపంలో ఉంటుంది. అంటే దీనివల్ల ఏమో లాభం అంటే పోర్టుకు మనము సముద్ర మార్గంలో సరుకులు తీసుకెళ్తే అక్కడి నుంచి రోడ్డు మార్గంగా ఆఫ్ఘనిస్తాన్ హైవే కనెక్ట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాకు వెళ్ళవచ్చు, సెంట్రల్ ఏషియా నుంచి రష్యాకు, రష్యా నుంచి యూరప్కు వెళ్ళవచ్చు. సో దీన్నే నార్త్ సౌత్ కారిడార్ అంటారు. అందువల్ల భారతదేశం ముంబై పోర్టు నుంచి సరుకులు రవాణా చేస్తే జలమార్గములో ఇరాన్లోని చబహార్ పోర్టుకు చేరి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గంలో ఇతర ప్రాంతాలకు కనెక్ట్ అయి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, సెంట్రల్ ఏషియా ట్రేడ్ను పెంచడానికి అవకాశం ఉంటుంది. రష్యా, యూరప్కు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. అందువల్ల భారతదేశం దీన్ని చాలా వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. రెండవది ఏంటంటే ఇది ఇరాన్లోని స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్, ఇది కీలకమైన జలసంధి. ఇరాన్లోని స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా ప్రపంచ ముడి చమురు రవాణాలో 20% ట్రావెల్ అవుతుంది. ఏషియాకు, వెస్ట్ ఏషియా నుంచి వచ్చే క్రూడ్ సప్లైస్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా వస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్కు కూడా ఇది సమీపంలో ఉంటుంది చబహర్ పోర్ట్. అందువల్ల కీలకమైన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ రూట్ను అనుసంధానం చేస్తుంది ఇండియాను. మూడవది, ఇది ఈ చబహర్ పోర్టు పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో నిర్మిస్తున్న గ్వాదార్ పోర్టుకు దగ్గరలో ఉంటుంది. 170 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గ్వాదార్ పోర్ట్ను పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో చైనా నిర్మిస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా దీన్ని నిర్మిస్తుంది. అంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు పోటీగా ఇండియా తలపెడుతున్న నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్కు ఇది ఒక రకంగా ప్యారలల్గా ఉంటుంది. ఇక నాలుగవది, భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కానీ, భారత్ సెంట్రల్ ఏషియాలకు కానీ, భారత్ ఇరాన్ల మధ్య కానీ ట్రేడ్కు అడ్డంకి పాకిస్తాన్. ఎందుకంటే ఇరాన్కు పాకిస్తాన్ ఒక సరిహద్దు రాష్ట్రం కనుక. అందువల్ల పాకిస్తాన్ ద్వారా మనం గతంలో గ్యాస్ పైప్ లైన్ కొరకు చాలా ప్రయత్నాలు చేశాం. తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ అని, టపీ అని. అలాగే మీకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ ఎందుకు కాలేదు అంటే మెయిన్ ఛాలెంజ్ పాకిస్తాన్ ద్వారా వెళ్ళడం అనేది. పాకిస్తాన్ భారత్ సంబంధాల వల్ల మన ట్రేడ్ ఓస్టేజ్గా మారే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఏషియా భారీ ఎత్తున సహజ వనరులు ఉన్న ప్రాంతం, మీకు హైడ్రోకార్బన్ రిజర్వ్స్ ఉన్న ప్రాంతం, మనకు సోవియట్ కాలం నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇంతటి కీలకమైన ప్రాంతానికి మనకు పాకిస్తాన్ అడ్డంకిగా ఉండకూడదు. అందువల్ల ఇది పాకిస్తాన్ బైపాస్ చేస్తూ మనము నేరుగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సెంట్రల్ ఏషియాలతో ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాల వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నాయి కనుకనే చబహర్ పోర్ట్లో భారతదేశం మొదటి నుంచి ఇంట్రెస్ట్ చూపుతోంది. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్న సమయంలో బ్రజేష్ మిశ్రా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండగా ఫస్ట్ టైం ఇది మన బ్రజేష్ మిశ్రాకు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ల మధ్య చర్చల్లో మొదటిసారి ఈ చబహర్ పోర్ట్ను గురించి ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత మనము 2003లో ఇరాన్ ప్రెసిడెంట్ భారత్లో పర్యటించిన సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి, ఇరాన్ భారత ప్రభుత్వాధినేతల మధ్య ఒప్పందం కుదిరింది.
2015 అంటే చర్చలు అప్పటి నుంచి మొదలయ్యాయి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని. ఫైనల్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ 2015 దాకా మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదరలే. దానికి కారణం ఏంటి అంటే అమెరికా శాంక్షన్స్. సో 2015లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో మన ఈ అమెరికా ఇరాన్ల మధ్యనే కాకుండా చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్, ఈ 5 పర్మనెంట్ దేశాలతో కలిపి సో ఈ 5+1 అని ఇరానియన్ న్యూక్లియర్ డీల్ కుదిరింది. ఆ ఇరానియన్ న్యూక్లియర్ డీల్ కుదిరాక చెబహార్కు అడ్డంకులు తొలగి 2015లో ఎంఓయూ కుదిరింది. 2018లో దాన్ని మనము వర్క్ మొదలుపెట్టే సమయంలో ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ఒక్కసారి ఉపసంహరించుకున్నాడు. సో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ లేదు అని ఇరాన్ పైన మళ్ళీ శాంక్షన్స్ మొదలుపెట్టాడు. శాంక్షన్ మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం పాటు ఇండియా నెగోషియేట్ చేసి ఆ శాంక్షన్స్ నుంచి చెబహార్ పోర్టుకు వేవర్ పొందగలిగాం. దీనికి ఉన్న స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ రీత్యా వాస్తవంగా చెబహార్ నుంచి ఇండియా ఉపసంహరించుకుంటే లాభం కలిగేది చైనాకు. ఎందుకంటే చైనా ఇరాన్లో ఇన్వెస్ట్ చేస్తానికి రెడీగా ఉంది, చెబహార్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. సో మీకు ఇరాన్ నుంచి మనము ఆయిల్ ఇంపోర్ట్ పూర్తిగా తగ్గించుకున్నాం. ఒకప్పుడు మన టోటల్ క్రూడ్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. అమెరికా ఒత్తిడి వల్ల దాన్ని కంప్లీట్గా ఆపేశాం, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇరాన్తో ట్రేడ్ 97% తగ్గిపోయింది. ఇరాన్తో ట్రేడ్ నెగ్లిజిబుల్కి వచ్చేసింది. ఒకప్పటితో పోలిస్తే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్కి వచ్చేసింది ఇరాన్తో ట్రేడ్. మీకు ఒకప్పుడు 150,000 కోట్ల ట్రేడ్ జరిగేది, ఇప్పుడు అది 10,000 కోట్లకు పడిపోయింది. అంత స్థాయికి 14,000 కోట్లకు పడిపోయింది, ఇంకా తగ్గిపోతూనే ఉంది. సో ఫైనల్గా 2024లో ఇండియా ఇరాన్ల మధ్య ఈ 10-year పీరియడ్ చెబహార్ పోర్ట్ను నిర్వహించడానికి ఒక 10 ఏళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్రంప్ శాంక్షన్స్ నుంచి వేవర్ లభించడం వల్ల, ఎందుకంటే చైనాకు ప్రయోజనం కలుగుతుంది అని మనం అమెరికాను ఒప్పించగలిగాం. ఎందుకంటే మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొంటలేము. ఎవరు కొంటున్నారు? చైనా కొంటుంది. ఇలా 90% ఆఫ్ ఇరానియన్ ఆయిల్ చైనానే కొంటుంది. చెబహార్ పోర్ట్లో కూడా ఇండియా విడ్రా అయితే చైనా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, చైనా ఇరాన్ నెక్సెస్ పెరుగుతుంది. అది మరింతగా అమెరికన్ ఇంట్రెస్ట్లకు కూడా ప్రమాదకరమని మనం ఒప్పించగలిగాం. 2024లో 10 year వరకు ఇండియా ఇరాన్ల మధ్య చెబహార్ పోర్ట్ అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పుడు మళ్ళీ 2025 సెప్టెంబర్లో ప్రెసిడెంట్ ట్రంప్ చెబహార్ పోర్టుకు ఇచ్చిన మినహాయింపును రద్దు చేశాడు. ఇక నుంచి వేవర్ ఉండదు, చెబహార్ పోర్టు కూడా శాంక్షన్స్ పరిధిలోకి వస్తుంది అని. దాంతో మళ్ళీ చెబహార్ పోర్ట్ ముందుకు వచ్చింది. అయితే సెప్టెంబర్లో ఈ విడ్రా చేసిన వేవర్ను, మినహాయింపును రద్దు చేసిన 6 నెలలు గడువిచ్చాడు. మీరు చెబహార్ పోర్ట్లో మూటామల్లా సర్దుకొని వెనక్కి రావటానికి 6 months టైం అని ఇచ్చాడు. ఈ 6 month పీరియడ్ ఏప్రిల్ 2026లో ముగుస్తుంది. అంటే ఇంకా నియర్లీ ఇంకో 3 monthsలో చెబహార్ పోర్టుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఎగ్జంప్షన్ కాస్త ఇక అమల్లో ఉండదు. సో దీనివల్ల ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది? అమెరికా శాంక్షన్స్ను లెక్క చేయకుండా ఇరాన్తో చెబహార్ పోర్ట్ కంటిన్యూ అవుతుందా? రష్యా పైన శాంక్షన్స్ ఉన్నాయి, రష్యన్ రోజ్నెట్ అండ్ లుకాయిల్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ పైన శాంక్షన్స్ ఉన్నాయి. రష్యాతో ట్రేడ్ చేసినందుకు 50% టారిఫ్లు విధిస్తానంటూ కూడా ట్రంప్ బెదిరించాడు, విధిస్తున్నాడు కూడా. ఇప్పుడైతే ఏకంగా 500% టారిఫ్ విధిస్తాను అంటున్నాడు. 500% టారిఫ్, ఇది ఆల్రెడీ ఆ బిల్లు అమెరికన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ట్రంప్ అనుమతి ఇచ్చాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు రష్యాతో ట్రేడ్ జరపద్దు అంటున్నాడు. ఆయిల్ ఒకటే కాదు, రష్యాతో మనకు డిఫెన్స్ టైస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు అది కూడా ఆపమంటున్నాడు. అంతకుముందు S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మనకు ఆపరేషన్ సింధూర్లో బాగా ఉపయోగపడింది. దాన్ని కొంటామంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం కింద బెదిరించారు. అల్టిమేట్గా దాన్ని మినహాయింపు ఇచ్చారనుకోండి, కానీ మొదలు బెదిరించారు. ఇప్పుడు రష్యా నుంచి మనం S-500 అంటే మోర్ మోడర్నైజ్డ్ వర్షన్ కొందామని అనుకుంటున్నాం. సో పోనీ ఆయిల్ అంటే వెస్ట్ ఏషియా నుంచో మరొక్క నుంచో దొరుకుతుంది మనకు. రష్యన్ ఆయిల్ కాకపోయినా కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రష్యన్ ఆయిల్ అయితే
ఒక బ్యారెల్కో $700 మీకు తగ్గిపోతుంది. ఓకే, కొంతవరకు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ బట్ వాట్ అబౌట్ డిఫెన్స్ సప్లైస్? ఇది ఇవాళది కాదు కదా, మనకు దశాబ్దాల అనుబంధం. అఫ్కోర్స్ రష్యాపై ఆధారపడడం తగ్గింది, కానీ కంప్లీట్గా క్లోజ్ చేసుకోవడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సో ఇప్పుడు ఎస్సుకో ఎయిర్క్రాఫ్ట్లో కొత్త వర్షన్ SU-57 జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం చర్చిస్తున్నాం. బ్రహ్మోస్ మిసైల్స్ని ఇండియా రష్యా కలిపి డెవలప్ చేస్తుంది. ఇట్ ఈస్ సింప్లీ నాట్ పాసిబుల్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ హైలీ డేంజరస్. పాకిస్తాన్తో అమెరికా నెక్సెస్ ఉన్న సమయంలో మన రష్యాను వదులుకోవడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అంటే ట్రంప్ ఎనీహౌ మన పైన టారిఫ్లు తప్పదు. మరి ఇప్పుడు అది ఆల్రెడీ 550% వేసినాక ఇరాన్తో ట్రేడ్ చేసినందుకు ఇంకో 25% 575 అవుతుంది. 550కి 570కి తేడా ఏమున్నది అని భారత ప్రభుత్వం నిలబడుతుందా, లేదా ట్రంప్తో రాజీ పడటానికి కాస్త ఒప్పించడానికి చబహర్ పోర్ట్ నుంచి ముఠాముల్లా సదురుకుంటుందా అనే చర్చ నడుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మనకు చాలా కీలకమైన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అన్ని రకాలుగా ట్రేడ్ రీత్యాను వ్యూహాత్మకంగాను. అలాంటి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మనం పోగొట్టుకుందామా అమెరికా కోసం? లేదు, నిలబడి మరి ట్రంప్ శాంక్షన్స్ను ఎదుర్కొంటుందా మోడీ ప్రభుత్వం అనేది ప్రశ్న. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మోడీ ప్రభుత్వం ట్రంప్ను ఒప్పించేందుకు ట్రంప్తో రాజీలో భాగంగా చబహర్ పోర్ట్ను వదులుకోవటానికి సిద్ధపడుతుంది అన్నది కథనాలు. అయితే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. On 28th October 2025, as you are aware, the US Department of Treasury had issued a letter outlining the guidance on the conditional sanctions waiver, which is valid till 26th April 2026. We remain engaged with the US side in working out this arrangement. ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, లేదు, మేము అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తున్నాం, ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ డిస్కషన్స్లో ఉంది, దానిలో భాగంగా ఈ మినహాయింపును కూడా ఇవ్వాలి అని కోరుతున్నాము. అందువల్ల ఇప్పటికిప్పుడు చబహర్ పోర్ట్ నుంచి విరమించుకుంటున్న వార్తల్లో నిజము లేదు అని అంటున్నారు. కానీ ఈ 3 నెలల్లో తేలేది ఎంత? ట్రేడ్ డీల్ క్లియర్ అవుతుందా? చబహర్ పోర్ట్ పైన ట్రేడ్ డీల్ క్లియర్ అయినా చబహర్ పోర్ట్ పైన శాంక్షన్స్ ఉంటాయా? అమెరికా రష్యా ట్రేడ్ డీల్తో సంబంధం లేకుండానే, అమెరికా ఇండియా ట్రేడ్ డీల్తో సంబంధం లేకుండా కార్సా చట్టం ఉంది కదా, కౌంటరింగ్ అమెరికన్ ఎవిడెన్స్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ఈ ట్రేడ్ డీల్ చర్చ రానప్పుడు కూడా ఉంది. ఇలా కొత్తగా ఆంక్షలు అమెరికా మనది పెడతలేదు. 1969లో మనం తొలి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అమెరికా సహకారంతో ఏర్పడితే 1970లోనే మన పైన ఆంక్షలు పెట్టింది అమెరికా. NPTపై సంతకం చేయలేదని. 74లో పోఖ్రాన్ అణుపరీక్షలు జరిపే అమెరికా శాంక్షన్స్ పెట్టింది. తర్వాత మీకు అగ్ని మిసైల్, మన GSLV ప్రాజెక్టు కావాల్సిన కీలకమైన మీకు క్రయోజెనిక్ టెక్నాలజీ పైన ఆంక్షలు పెట్టింది, ఎందుకంటే మీరు అగ్ని మిసైల్ వాడుతున్నారని చెప్పి. సో ఇలా అనేక సందర్భాల్లో మన పైన ఆంక్షలు పెడుతూనే ఉన్నారు. కొత్త ఏమి కాదు. ట్రేడ్ డీల్తో సంబంధం లేకుండా కూడా ఇన్నేళ్ళుగా ఆంక్షలు ఎదుర్కొంటూనే ఉన్నాం. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇండియా రాజీ పడితే మరి అమెరికా ఊరుకుంటుందా? ఇప్పుడు రాజీ పడని చైనా, మీకు అమెరికా ఆంక్షలు ఉన్నా రష్యా నుంచి అత్యధికంగా ఎనర్జీ ట్రేడ్ జరుపుతుందో చైనా, ఇండియా కాదు. ఇండియా కన్నా ఎక్కువ జరుపుతుంది. ఇరాన్తోనైతే 90% ఆయిల్ అమెరికానే కొంటుంది. వెనిజులా ఆయిల్ 86% అమెరికానే కొన్నది. మరి చైనా ఏం చేసింది? చైనా పైన 30% టారిఫే, మన మీద 50% టారిఫ్. అందువల్ల అమెరికన్ ప్రెసిడెంట్ ఈ చబహర్ పోర్ట్ వదులుకుంటే శాంతిస్తాడా? దట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. అందువల్ల ఇప్పటికైతే హైలీ ప్లేస్ గవర్నమెంట్ సోర్సెస్ కోట్ చేస్తూ రెస్పాన్సిబుల్ నేషనల్ మీడియా, ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రికల్లో కూడా వస్తున్న కథనాలు ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది చబహర్ పోర్ట్ నుంచి విరమించుకోవటానికి అని. బట్ వీల్ హ్యావ్ టు సీ, మనకు క్లారిటీ వచ్చేది ఏప్రిల్ తర్వాత.